మేడ్చల్ జిల్లా కాప్రా మండల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా జవహర్ నగర్ 804, 808, 809 మరియు సిఆర్పీఎఫ్ గేట్ ఎదురుగా ఉన్న సర్వే నెంబర్లలో వేసిన కంచెలను పరిశీలించిన ఆర్టీఓ సైతయ్య, ఎంఆర్ఓ సుచరిత. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ జవహర్ నగర్ లో ఉన్న భూములపై వీలైనంత త్వరగా కంచెలు ఏర్పాటు చేయాలని, ఆ కంచెలపై ప్రభుత్వ భూమి అని తెలిసే విధంగా ఎరుపు రంగుతో ప్రభుత్వ సూచిక ముద్ర వేయాలని మరియు వేసిన కంచెలను ఎవరైనా తొలగించినచో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఐ వీరేంద్ర సాయికి తెలపడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ స్థలాలలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వీలైతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రమేష్, ఆర్ఐ వీరేంద్ర సాయి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ఏరియాలో ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అవి వస్తున్నాయంటే కారణం మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉన్నది. దాన్ని ప్రాపర్గా ఎవరైతే ఈ ల్యాండ్ గ్రాబర్స్ చేతులకు వెళ్ళకుండా నిజంగా ఒకవేళ గవర్నమెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్తో ఏదైనా కేటాయిస్తే దానికి ఇవ్వాలి. కానీ ఎవరు స్వలాభం కోసం ఎవరు వాతావరించడానికి వీళ్ళు గుడ్ జాబ్. ఎంఆర్ఓ అండ్ టీం మంచిగా పనిచేస్తున్నారు. ఇలానే చూసుకోండి, విజిలెంట్ ఉండాలి. సాధ్యమైనంత వరకు ఎప్పుడు అలాంటిగానే ఉండండి. ఎవ్రీ 1 డే ఆల్టర్నేటివ్ డే కన్నా చెక్ చేసుకోండి. మీరు ఏదైతే ఫెన్సింగ్ చేసిన ల్యాండ్స్ చాలా విలువైనవి, వాటిని అలానే కాపాడండి. అది పోయింది. సార్ జియో కోఆర్డినేట్స్ తీస్తాను. సర్వేయర్ని వీళ్ళని పంపించేసి మీరు ఏం చేయాలంటే, మీరు జనరల్గా మనకు ఇప్పుడు ఈ పార్సల్కి ఒక జీపీఎస్ కెమెరా ఫోటో తీసి జియో కోఆర్డినేట్స్ దాని కింద డిస్క్రిప్షన్ ఎన్ని ఎకరాలు ఇవన్నీ ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ లాగా మన దగ్గర పెట్టి స్పైరల్ లైనింగ్ చేసి పెట్టండి. మన వాళ్ళు ఎక్కడ లోకల్ ఆఫీసర్స్ ఎవరున్నారో ఎవ్రీడే ఒకసారి వచ్చి చూసుకుంటూ వీడియో ఫొటోస్ అన్నీ